హాయ్ ఫ్రెండ్స్, చూడండి శనగపప్పు వేయించుకుంటున్నాం స్వీట్ కోసం అని. చూడండి కొద్దిగా ఆయిల్ వేసి శనగపప్పు లో ఫ్లేమ్లో వేయించుకోవాలా. పిల్లల కోసమని స్వీట్ చేస్తున్నాం. చూడండి ఇవి వచ్చేసి లో ఫ్లేమ్లో ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని చక్క వేడి చేసుకుంటున్నాం. నీళ్ళన్నీ వేడెక్కిన తర్వాత మనం చిన్నగా ముక్కలు చేసుకుని బెల్లం వేస్తున్నాం. చూడండి ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పొట్టంతా ఒలుచుకోవాలి, శనగకాయల పొట్టు లేకుండా. చూడండి అలా ఇదంతా ఇట్లా శనగపప్పులు పొట్టంతా తీసేసుకొని ఇవన్నీ ఇప్పుడు మిక్సీ కొట్టేసుకోవాలి పొడిలాగా. చూడండి అంతా ఇలా పొడి వేసుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత చూడండి ఇలా లైట్గా మనకు తీగపాకం వచ్చిన తర్వాత అంటున్నట్టు ఉన్నప్పుడు మనం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనకు నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం పొడి యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం శనగకాయల పొడి యాడ్ చేసుకోవాలా. చూడండి పొడి ఎంత యాడ్ చేసుకొని మనం ఉండలు లేకుండా కలబెట్టుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే ఇలా అంతా దగ్గరికి వచ్చేంత వరకు మనం అంటుకోకుండా కలిపుకుంటూ ఉండాలి. చూడండి ఇలా అంతా దగ్గరికి వచ్చేంత వరకు మనం గడ్డలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. కరెంటు పోయింది, అందుకే కొద్దిగా చీకటిగా ఉంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఫైనల్గా మనం నెయ్యి పూసుకొని ప్లేట్కి వేసుకొని ఇదంతా ఇలా చిన్న చిన్న బిళ్ళలాగా చేసుకోవచ్చు. బాగుంటుంది శనక్కాయ అచ్చులాగా. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.